హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. శ్రీ రమణ భాషణలో ఈ రోజున మార్చి 16, 1938. ఈ సంభాషణలు 475. వార్తాపత్రికలో ఒక వార్తని శ్రీ భగవాన్ల వారు ఇలా చదివి వినిపించారు. అటవీ శాఖలో ఒక రక్షకుడు తన తుపాకీతో అడవిలో వెళ్తూ ఉండగా పొదలమాటున ఏవో 2 మెరుస్తూ కనిపించాయిట. దగ్గర పోయి చూడగా అవి భయంకరమైన పులి కండ్లు. తనకు దానికి కొద్ది గజాలే దూరం. హడులుకొని తుపాకీ అవతల పారేసి ఆ పులి ఎదుట ప్రార్థిస్తూ ఉన్నట్లుగా ఉండిపోయాట. ఆ పులి లేచి నిల్చొని వాడిని ఏమీ చేయకుండా మెల్లగా కదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమిటనమాట, మనం అవతల ఏ ప్రాణినైనా సరే మనని దాన్ని చూసి మనం ఎంత భయపడతామో మనం చూసి అది అంతే భయపడుతుంది. మనమేమనుకుంటామంటే అది మనం ఏదో చేసేస్తుంది అని దాని నుంచి తప్పించుకోవడానికి దాన్ని మనం ఏదో చేయాలనుకుంటాం. కానీ మనకి ఎంత భయం ఉంటుందో దానికి అంతే భయం ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏంటనమాట, అతను ఏం చేశాడు, పులిని చూసేసరికి భయం వేసింది. కానీ అతను ఏం చేశాడంటే తుపాకీ అవతల పడేసి ప్రార్థనాపూర్వకంగా దానికి నమస్కరించాట. నన్ను ఏం చేయకు అని. వెంటనే మన మనోభావాలు అది గ్రహించే. నిజంగా మరి మనిషి దొరికితే పులి ఊరుకుంటుందా? ఆ పులి లేచి నిల్చొని వాడిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. చేత మనం యద్భావం తద్భవతి. నువ్వు అవతల ప్రాణిని ఎట్లా చూస్తావో అవతల ప్రాణి కూడా నిన్ను అలాగే చూస్తుంది. పులైనా సరే, సింహం అయినా సరే, పామైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే నీ భావాన్ని బట్టి నీ అవతల నుంచి రియాక్షన్ వస్తుంది. అది పులైనా క్రూర జంతువైనా సరే ఎప్పుడైతే యువతల వ్యక్తి సరెండర్ అయ్యాడో వెంటనే అది దాన్ని గ్రహించేసింది. అనడానికి మన భావాలు బయట ఏ వ్యక్తి మీద ఏ భావాలంటే దాని మీద ప్రతిఫలించాయి కాబట్టి వెంటనే అది దాన్ని గ్రహించేసింది. అదే వీడు క్రూరంగా తుపాకీ పెట్టి ఇలా కొట్టేస్తారన్నట్టుగా ఉన్నాడనుకో తప్పకుండా మీద పడి తినేసినాం. కాబట్టి మనం కూడా ప్రతి ప్రాణి పట్ల, అంతేకాదు ప్రతి వ్యక్తుల పట్ల కూడా ఏ భావం కలిగి ఉంటామో అటు నుంచి రియాక్షన్ అదే మనకు వస్తుంది. అంచేత మనం లోకంలో గాని ఇతరులతో గాని మన సంబంధ బాంధవ్యాలు శాంతియుతంగా ఉండాలి అంటే దేని పట్ల క్రూర భావన, హీన భావన, అల్ప భావన లేకుండా శాంత భావనతో మనం ఉంటే అవతలి వ్యక్తుల నుంచి కూడా అదే మనకి ప్రతిఫలిస్తుంది అనడానికి ఇది నిదర్శనం అమ్మా. దీని నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. దేని పట్ల ఎవరి పట్ల కూడా మనం క్రూర భావన గాని, హీన భావన గాని, దుష్ట భావన గాని లేకుండా ఉంటే, ప్రేమ భావనతో శాంతి భావనతో ఉంటే ఆటోమేటిక్ గా అవతల వైపు నుంచి కూడా అదే మనకి వస్తుంది అనేటువంటి సందేశం మనకు తెలియజేయడానికి ఏమో భగవాన్లు దీన్ని చదివి వినిపించారు. మరి ఇటువంటివన్నీ మనం ఇలా భగవాన్లు జ్ఞానులు లాంటి వాళ్ళు చెప్తే తప్ప మనకి తెలియదు కదా. అవతల మనిషి ఒకటంటే మనం 1000 అంటాం. అప్పుడు మరి రియాక్షన్స్ తిరిగి అలాగే ఉంటాయి కదా. అందుచేత ప్రతి ప్రాణి పట్ల మనం సుహృద్ భావంతో, శాంతి భావంతో, ప్రేమ భావంతో ఉంటే అవతల నుంచి కూడా అవే రియాక్షన్స్ వస్తాయి. గనక మనం అశాంతికి మన భావాలే కారణం అనేటువంటి సందేశం మనం తీసుకుంటే చక్కగా మన జీవన సరళిని మనం చక్కగా నడిపించుకోవచ్చు. హరి ఓం నమః.